నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీహార్ పేదల గురించి కాంగ్రెస్ ఆర్జేడీలు ఎప్పుడు ఆలోచించలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కానీ పేదలు సామాజికంగా వెనుకబడిన వర్గాల పేరుతో ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేశారని దుయ్యపట్టారు. పేదలకు ఉద్యోగాలు ఇచ్చే ముందు వారి భూములను ఆర్జేడీ తీసుకుందని మోదీ ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోతీహార్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. నయా బీహార్ ను తయారు చేద్దాం, మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటూ నినదించారు. యువతకు ఎన్నో అవకాశాలు కల్పిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. कांग्रेस और आरजेडी गरीबों, दलितों, पिछड़ों और आदिवासियों के नाम पर राजनीति करते आए हैं, लेकिन बराबरी का अधिकार तो दूर, ये परिवार से बाहर के लोगों को सम्मान तक नहीं देते. इन लोगों का अहंकार आज पूरा बिहार देख रहा है. हमें बिहार को इनकी बुरी नीयत से बचाकर रखना है. नीतीश जी की टीम ने, बीजेपी की टीम ने और पूरे एनडीए ने इतने वर्षों तक यहां मेहनत की है. श्री चंद्रमोहन राय जी जैसे विभूतियों ने हमें मार्गदर्शन दिया है. हमें मिलकर बिहार के विकास के इन प्रयासों को और गति देनी है. हमें मिलकर बिहार के सुनहरे भविष्य की ओर बढ़ना है. हमें संकल्प लेना है, बनाएंगे नया बिहार, फिर एक बार एनडीए सरकार. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ కి ప్రాధాన్యం పెరిగిందని విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవటానికి ఇక్కడకు వచ్చాను. విద్యుత్ సంస్కరణలు మొదట ప్రారంభించింది నేనే. 1999లో మొదటిసారి అమలు చేశా. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయాం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకి కేంద్ర బిందువు కావాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుంది. గ్రీన్ హైడ్రోజన్ తయారీ, రవాణాకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ wanted to contribute nearly 160 gigawatt capacity of green energy in the near future out of 500. This is the policy we have announced with 10 lakh crores investment and also 7.5 lakh employment, and also green hydrogen and its derivatives 1.5 million metric tons per annum, electrolyzer manufacturing capacity 3 gigawatt, solar energy projects 78.5 gigawatts, wind energy projects 35 gigawatt, pumped storage energy 22 gigawatts. No other state is having this advantage. They may not have water or also hydrological balance also. In Andhra Pradesh, we are having all advantages. Solar, wind, pumped energy, even water is also important for pumped energy. So water is available. And at the same time, if you see further, ports are very, very important for exports. Even green hydrogen, we need water. We are having water. There is a problem. We are having sea also. We can use water from sea water also for conversion, all these things. That is plenty of water is available in Andhra Pradesh. With all these things today, I really appreciate SRM for conducting historical meeting in Amaravati. This is where two valleys are coming here. One is Quantum Valley for computing and also technology. One is
green hydrogen valley from here to protect nature for sustainability. That is very అసెంబ్లీ కమిటీ హాలులో పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాల నియంత్రణపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేయగానే సైబర్ నేరం రిజిస్టర్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్లపైన ఈ నంబర్కు కాల్ చేయవచ్చని అన్నారు. ఇది 24 గంటలు సిఐడి పరిధిలో అందుబాటులో ఉంటుందని అన్నారు. సైబర్ నేరాలను అరికట్టే దిశగా పిటిషన్ల కమిటీ కృషి చేస్తుందని వివరించారు. బెట్టింగ్ యాప్ల వలన కలిగే నష్టాలపై సినీ తారులు, సెలబ్రిటీలతో ప్రచారం చేయిస్తామని అన్నారు. ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. సో ఇలా డబ్బులే కాకుండా ప్రాణాలు కూడా, మరణాలు కూడా ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ముఖ్యమంత్రి గారితో అవసరం అనుకుంటే కొంతమంది సినిమా నటులు యాడ్స్ అన్ని తీసుకుని ఆ యాడ్స్ ని పాపులర్ చేయాలనేది మా ఆశయం. రాబోయే 1 సంవత్సర కాలంలో ఈ సైబర్ క్రైమ్స్ ని పూర్తిగా అరికట్టాలనేది కమిటీ ఉద్దేశం. సో 1930కి ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది. పట్టుకున్నప్పుడు ఆ రికవరీ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, ఎవరికీ అర్థం కాదని గతంలో వైసీపీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసిన వారికి ఇవాళ మళ్లీ మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని వ్యక్తి అడుగడుగున అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. జగన్ హయాంలో గత ప్రభుత్వం పోలవరాన్ని ధ్వంసం చేసింది. 2027 డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి వరద నీరు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా. వెలిగొండ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉంది. దాన్ని 2026 కల్లా పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీరిస్తాం. గత ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. దాన్ని ఏ విధంగానూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. 5 సంవత్సరాలు జగన్ ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఉంటే ఇవాళ పురుషోత్తపట్నం నుంచి విశాఖ, ఉత్తరాంధ్రకు నీరు వచ్చేది అని నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేము అని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎప్పుడైనా 41.15 అని కానీ 45.72 అని కానీ ఎక్కడైనా ఉందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం? 2019 తర్వాతే +41 +45 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అనంతపురంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క హామీ నుంచి వెనక్కి తగ్గేది లేదు. సీఎం చంద్రబాబుకి ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం. రాష్ట్రాభివృద్ధి జరిగితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది, కానీ చెత్త తొలగించలేదు. కూటమి ప్రభుత్వం రాగానే చెత్తపై పన్ను తొలగించామని మంత్రి తెలిపారు. లెగసీలని చూస్తే 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నులు తొలగించాలని ఆదేశించారు. దాని మీద యాక్చువల్ వర్కౌట్ చేసి టెండర్లు పెద్ద పెద్ద కంపెనీలు పిలిచాము, వాళ్ళందరికి ఇచ్చాం.
రోజుకి 46,000 టన్నుల లెగసీని బయటికి పంపిస్తున్నారు. ప్రతిరోజు 46,000 టన్నులు. 85 లక్షల టన్నులలో 85 లక్షల్లో 50 లక్షలు పూర్తి చేశాం. మరొక 35 లక్షలు చేయాలి. అవి కూడా వచ్చి అక్టోబర్ 2కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. ప్రతి ఇంటికి, వీధికి కాదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలి. ట్యాప్ కనెక్షన్ ఉండే విధంగా వర్క్ చేయమంటే నేను 2019 ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రిని శాఖకి 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో శాంక్షన్ చేయించాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం. అది రీపేమెంట్ 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ 30%కి అది పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా కేంద్రంతో మాట్లాడి ఎన్డీఏ ప్రభుత్వంతో, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు. దాని టెండర్ కూడా ఈ నెలాఖరాకు వస్తుంది. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్ 2020లో. అది ఎందుకు ఇచ్చిందంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలని. దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం. ఈ నెల 28వ తేదీ టెండర్ రీఓపెన్ చేస్తున్నాం. రీఓపెన్ చేయగానే వెంటనే 8,500 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ని టేకాఫ్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో గుంటూరు శంకర్ విలాస ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా భూసేకరణకు అంగీకరించిన షాపుల యజమానులకి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పరిహార చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం 5గురికి 25,50,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గుంటూరులో నెలకొన్న ట్రాఫిక్ సమస్యని పరిష్కరించేందుకే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలన్నీ పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంతో కొనసాగుతున్నాయని చెప్పారు. శుక్రవారం స్థానిక నెహ్రూ నగర్, మోతీలాల్ నగర్ లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేకు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ది గురించి వివరించారు. అనంతరం నజీర్ మీడియాతో మాట్లాడుతూ పేదరికం లేని సమాజం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వెల్లడించారు. పరిపాలన తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు, కష్ట నష్టాలు తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో. గత సంవత్సర కాలంలో చెప్పినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలకు అవసరమైనటువంటి సామాజిక పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడమే కాకుండా గతంలో లేనటువంటి విధంగా 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిల్లవాడిని చదివిస్తావు తల్లి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా 13,000 రూపాయలు ఇంటికి తల్లికి వందనం పేరుతో ఇచ్చినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా పేదవాడి ఆకలి కష్టం తెలిసినటువంటి నాయకుడిగా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి ఒక్కరిని ఆదుకునేటువంటి కార్యక్రమం, ఉచిత బస్సు కార్యక్రమం కానీ, మహిళల కోసం దీపం పథకం కానీ, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలంలో పూర్తి చేసినటువంటి పరిస్థితులు. గతంలో 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 ఒక్కసారే చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్పినటువంటి వాగ్దాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఆమడ దూరంలోకి నెట్టబడబోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధాని ఏది అంటే ప్రజలు చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ఈరోజు గర్వంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకైక రాజధాని అమరావతి అనేటువంటి విధంగా దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో నలుమూల కూడా ఒక పల్లెటూరు నుండి గుంటూరు సిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రోడ్ను కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా 25 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మురికివాడల దగ్గర నుంచి, శివారు ప్రాంతాల దగ్గర నుంచి, ప్రతి ఒక్క కాలనీలో కూడా రోడ్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, వీధి దీపాల దగ్గర నుంచి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా శాసనసభ్యుడిగా నేను, అలాగే కూటమి నాయకత్వం యావత్తు కూడా ప్రజల దగ్గరకు వస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, వారికి జవాబుదారీతనంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా
తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారానే ఈ రాష్ట్రాన్ని ముఖ్యవృద్ధి సాధ్యమవుతుంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగని కార్యక్రమంలో 56 డివిజన్ నెహ్రూ నగర్లో జరిగింది. ముఖ్య అతిథిగా మా నసీర్ అహ్మద్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలలో పథకాలు అన్నింటిని కూడా ఏవైతే పథకాలు అందిన విధంగా వారికి ఉన్న సమస్యలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు రావటం, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఆనందాన్ని వ్యక్తం, ఎందుకంటే ఒక్కొక్క తల్లికి వంద విశేషమైనటువంటి ఆదరణ ఇవ్వటం. 3 పిల్లలు ఉంటే ఇద్దరిని చదివించుకోలేకపోవటం, ఒకరిని పనికి పంపించుకోవడం, లేదా ఒకరిని చదివించుకోవడం ఇద్దరిని పనికి పంపించుకోవడం పరిస్థితులు ఎన్నో కనిపించాయి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిలో చదువు అందాలనే విద్యకి ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చాలా గొప్ప విషయం. ఈరోజు ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు విద్యావంతులుగా తీర్చిదిద్దిన వాడిక కూటమి ప్రభుత్వానికే చెందింది. అలాగే పెన్షన్లు అందరికీ అందలేదనే మాట ఎక్కడ లేదు, నిలువెత్తునుగా సాక్ష్యం సోషల్ మీడియానే చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తే ఎన్నో 2 కోట్ల దాదాపు మరి సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న దాదాపు 2 రోజుల క్రితం 33 లక్షలు మా నసీర్ అహ్మద్ గారు ప్రజలకు అందజేయడం జరిగింది. అదే కాదు, అనేకమైనటువంటి విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం పథకాలు కూడా అందించడం, ప్రజల్లో మేమందరం వెళ్ళినప్పుడు విశేషమైనటువంటి ముందల వాళ్ళు సమస్య చెప్పట్లేదండి, ఆనందంతో కన్నీటి బాష్పాలతో చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఈరోజు నోటికి మేము ముద్ద వెళుతుందంటే ఆయన మాకు కారణం. ఇటువంటి ప్రభుత్వానికి మేము ముందుంటాం. సుపరిపాలన తొలిగా అడుగులోని ఇంత విజయాన్ని విజయవంతాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని చూపించాడంటే ముందొచ్చే ప్రతి అడుగులో కూడా మాకెంతో ఆయన అండగా ఉంటాడని నమ్ముతూ ముందు నాటికి కూడా రపరప అన్నాడు. రపరప అనేది 11 సీట్లు కాదు, 11 సీట్లు. అధికారంలోకి వస్తే రప్పారప్ప నరుకుతామని చెబుతున్న జగన్ ను ప్రజలు చీకొట్టాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే హింస రాజకీయాలకి జగన్ తెరలేపారని ఆమె విమర్శించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కంబంపాడులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి అనిత పాల్గొన్నారు. కంబంపాడులో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన కంబంపాడు జలాలపురం రహదారిని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక డీప్ టెక్ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక పోలవరం గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక అమరావతి గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక గ్రీన్ ఎనర్జీ గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఈ రోజు క్వాంటమ్ వ్యాలీ గుర్తొచ్చే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గాంజా బ్యాచ్ గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఒక గొడ్డల వేడి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చల్లపల్లి జైలు గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మందికి ఈరోజు బయటకు వచ్చి ఎలాంటిది క్రియేట్ చేస్తున్నాడంటే నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను నువ్వు చెప్పేసుకోవడం కాదయ్యా, ప్రజలు చెప్పాలి. నువ్వు ఒక్క ఛాన్స్ అడిగిన పాపానికి 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వస్తాను ఏ మొహం పెట్టుకొని వస్తావు? కానీ వస్తానన్నా మీరు మంచి చేస్తానని చెప్పట్లా, రప్పా రప్పా నరుకుతానని చెప్పి వస్తున్నావు. ఎవడైనా అడ్డు ఎవడైనా రోజు మాట్లాడితే బయటకు సినిమా డైలాగులు చెప్పాను, సినిమా డైలాగులు చెప్పాను, ఆ సినిమా డైలాగులు చెప్పినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మీరు కడప నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణలో 31వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కడప నగరానికి 3వ ర్యాంకు దక్కిందని చెప్పారు. ఏడాది నుంచి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమం చేయడం వల్లనే ఈ ఘనత లభించిందని చెప్పారు. కార్మికుల సమ్మె కారణంగా ప్రస్తుతం కడపలో త్రాగునీటి కష్టాలు ఉన్నాయని అన్నారు. ఈ సమస్యను మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో త్రాగునీటి సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులను విడుదల చేసింది 2024 నుంచి 25 వరకు. అందులో మన కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, అలాగనే జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు వచ్చింది. అంతకు మునుపు మనకి 58వ ర్యాంకు వచ్చింది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు వచ్చింది. సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనము 100% ముందుకు వచ్చేసాం. కానీ
ఈ యొక్క సోర్స్ సెగ్రిగేషన్లో కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాం, 48%లో ఉన్నాం. దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ పోటీల్లో గుంటూరు నగరపాలక సంస్థకు లభించిన ప్రతిష్టాత్మక అవార్డు నగర ప్రజలు, ప్రజారోగ్య కార్మికులకి అంకితమని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో అవార్డు అందిన సందర్భంగా శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర మేయర్, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గుంటూరు నగర ఖ్యాతిని చాటడంలో అధికారులు, ప్రజారోగ్య కార్మికుల కృషితో పాటు ప్రజల భాగస్వామ్యం తోడ్పడిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెడుతుందని, అదే స్ఫూర్తితో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచనలతో గుంటూరు నగరాన్ని సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. జనాభాలో ఉన్నటువంటి యూఎల్బీస్ అన్నిటిని కూడా 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 20,000 నుంచి 50,000, 50,000 నుంచి 3 లక్షలు, 3 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల పైబడి, ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ నుంచి కూడా ది బెస్ట్ సిటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా లాస్ట్ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ సిటీస్లో మొత్తం ఇండియా మొత్తం మీద కూడా 23 సిటీస్ని ఐడెంటిఫై చేశారు. 23లో గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్, మన గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్గా సెలెక్ట్ అయింది. ఏపీలో మొత్తం 3 సిటీస్ వచ్చాయి, 3 విజయవాడ, తిరుపతి, గుంటూరు. సో ఈ 3 సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అని ఏవైతే అనుకుంటున్నామో, లైక్ ఇండోర్ కానీ, సూరత్, నవీ ముంబై, ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ 3 సిటీస్ కూడా చేరాయి. అంటే ఈ 23 సిటీస్ స్వచ్ఛ సూపర్ లీగ్ అని ఒక కేటగిరీ ఈ సంవత్సరం పెట్టి, ఈ స్వచ్ఛ సూపర్ లీగ్లో ఏవైతే రాబోయే రోజుల్లో కూడా సిటీస్ ఎంటర్ అవుతూ ఉంటాయో ఇవన్నిటికీ ఇంకా బెస్ట్ అన్నమాట, ఇండియాలో ది బెస్ట్. ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే మోడల్ సిటీస్గా ఉంటాయి. ఇక్కడికి ఈ సిటీస్కి స్టడీ చేయడానికి కానీ, ఈ సిటీస్లో ఎలా ఇంత ప్రోగ్రెస్ వచ్చిందనే దానికి షోకేస్గా చూపించడానికి కూడా బయట యూఎల్బీస్ నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా రాబోయే రోజుల్లో టీమ్స్ వస్తాయి. కాబట్టి మనకి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు జరిగినటువంటి ముఖ్యంగా శానిటేషన్ పరంగా జరిగినటువంటి ఈ ప్రోగ్రెస్ అనేది ఇండియా మొత్తము రాబోయే రోజుల్లో వాచ్ చేస్తారు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో మా యొక్క పనితీరు కూడా ఇంకా మెరుగుపరుచుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ర్యాంక్స్కి సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ. దీనిలో భాగంగా మరి మనకి ఇక్కడ ఈ ఇంత ప్రోగ్రెస్కి, ఎందుకంటే గుంటూరు సిటీ మీరు చూస్తాను శానిటేషన్ పరంగా అనేక రకాలుగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ గత 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 10 months నుంచి మేము ఒక చక్కటి ప్లానింగ్ చేసుకుంటా ముందుకెళ్తున్నాం. దాంట్లో ఫస్ట్ సక్సెస్ రేషనలైజేషన్ ఆఫ్ వర్కర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్. స్వచ్ఛ సర్వేక్షణ ఇట్లాగే స్వచ్ఛ భారత్లో భాగంగా ఆల్ ఇండియాలో 23 టౌన్స్ని 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా గల ప్రాంతాలని, అవి జనాభా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. దానిలో గుంటూరు నగరం వచ్చినందుకు ముఖ్యంగా కమిషనర్ గారిని, అడిషనల్ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని, శానిటేషన్ విభాగం హెచ్ఓడీలని, ఆల్ రెవెన్యూ హెచ్ఓడీలు అందరినీ, అసలు ప్రతి కార్మికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక విజనరీ లీడర్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1 year పరిపాలనలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నారో అట్లాగే గౌరవ కేంద్ర మంత్రివర్యులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన ప్రీతమ నాయకులు, పార్లమెంట్ సభ్యులు గుంటూరుకి,
ఆయన మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన గుంటూరు నగరం మీద ఒక టాస్క్ పెట్టి ఆయన ఎటు కారులో వెళ్తున్నా కానీ పలానా బాగోలేదు పలానా డిపార్ట్మెంటల్గా ఆయన ఇమీడియట్గా ఫోటోలు పెడతాం మెసేజ్లు చేయటం ఈ 1 ఇయర్లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ఈ శ్రద్ధ వల్ల కూడా మనకి ఈ యొక్క అవార్డు వచ్చినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే గౌరవ ఎమ్మెల్సీస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్యేస్ రామాంజనేయులు గారు, మాధవి గారు, నజీర్ గారు, ఇంకో ఎమ్మెల్సీ కూడా ఉన్నారు యేసురత్నం గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ప్రత్యేకమైన సూచనలు సలహాలు కూడా ఇచ్చి వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పేవాళ్ళు శానిటేషన్ విధంగా ఉండాలనేది కూడా సూచనలు మనం ప్రతి కౌన్సిల్లో కూడా ప్రత్యక్షంగా మీరు కూడా లైవ్లో పెట్టారు చూశారు. వారి సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కమిషనర్ గారు ఆయన ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు ఇండోర్లో ఆయన కలిశారు. మీకు ఎట్లా వస్తుంది ఏంటి మీ సూచనలు ఏంటని ఒక కమిషనర్ని మేయర్ని కలవడం జరిగింది. నిన్న కూడా వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు, మీరు మా దగ్గర సలహాలు తీసుకుని ఎట్లా రాగలిగారు ఈ సర్కిల్లో అని చెప్పి మమ్మల్ని మీటింగ్ హాల్ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను అమలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడారు. తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి మెమో నెంబర్ 57 ద్వారా ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆగస్టులో చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. డిఎస్సి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ఈరోజు 13 పాత జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. గుంటూరులో మన కలెక్టర్ కార్యాలయం దగ్గరికి కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలి వచ్చారు. 2003 డిఎస్సి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందే వాళ్ళు ఎంపికయ్యారు. మరి కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2004 సెప్టెంబర్ 1 తర్వాత వాళ్ళకి నియామకాలు చేశారు. దీనివల్ల వాళ్ళు సిపిఎస్లోకి వచ్చారు. సిపిఎస్ వల్ల వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి 10,000 మందికి ఓపీఎస్ అమలు చేయాలని ఈరోజు ఈ ఉద్యమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 అమలు చేయమని చెప్పేసి దాదాపు 8 ఏళ్ల క్రితం ఒక మెమో ఇచ్చింది. 15 రాష్ట్రాలు అమలు చేసింది. ఈ రాష్ట్రంలో దుర్మార్గం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు అమలు చేసుకున్నారు దాన్ని, కానీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అమలు చేయటం లేదు. గత ప్రభుత్వం అమలు చేయలేదు 5 ఏళ్ల పాటు. ఈ ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. శాసన మండలిలో కూడా నేను మాట్లాడాను. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకని ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెమో నెంబర్ 57 అమలు చేసి ఈ 10,000 మందికి ఇమీడియట్గా ఓపీఎస్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నెలలో పెద్ద ఎత్తున చలో విజయవాడ పిలుపు ఇవ్వడానికి కూడా మేము వెనకాడడం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఈరోజు ఈ స్పందన చూసి వెంటనే వీళ్ళందరికీ ఓపీఎస్ అవ్వాలని చెప్పేసి నా తరఫున అలాగే ఎమ్మెల్సీలు అందరి తరఫున కూడా నేను మోపిదేవి శివశంకర్రావు డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని. మేము గత 20 సంవత్సరాలుగా డిఎస్సి 2003 వారికి అట్లాగే డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్కి గ్రూప్ 2 వాళ్ళకి ఇతర డిపార్ట్మెంట్లో లా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సుమారు 11,000 మందికి పాత పెన్షన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాం. మేము అడగడానికి ఒక కారణం ఉంది. ఆట మొదలైన తర్వాత మధ్యలో ఆట నియమాలు మార్చకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే మా డిఎస్సి నోటిఫికేషన్ మొదలైనప్పుడు కొత్త పెన్షన్ అనే మాటే లేదు, కొత్త పెన్షన్ అనే ఊసే లేదు. మేము పాత పెన్షన్లో ఉన్నాం, పాత పెన్షన్ వచ్చిద్దనే పరీక్ష రాసాం, పాత పెన్షన్ కోసమనే ఉద్యోగంలో చేరాం. చేరేటప్పుడు జరిగినటువంటి సాంకేతిక తప్పిదాలు, ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అలసత్వం కారణంగా మేము 2005 నవంబర్ తర్వాత ఉద్యోగాల్లో చేరాల్సిన అవసరం ఏర్పడింది. చేరిన తర్వాత మాకు మొదట్లో పాత పెన్షన్ ఇస్తామని చెప్పి కొత్త పెన్షన్ విధానాన్ని బలవంతంగా అమలు చేశారు. అమలు చేసిన రోజు నుంచి మేము అడుగుతూ ఉన్నాం, ఇంతవరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మెమో నంబర్ 57 ఇచ్చింది. ఇచ్చి ఎవరైతే పాత పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇమ్మన్నారు. దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో 37,000 మంది ఉద్యోగులకి పాత పెన్షన్ ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఇవ్వలేదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో దాదాపు 16 రాష్ట్రాల్లో ఆ మెమో నెంబర్ 57 అమలు చేసి పాత పెన్షన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, మా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత మేము ఈ రకంగా రోడ్డు మీద ఎక్కినప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి
మా ఆవేదనని ఆలకించి ఇప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సినటువంటి పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ₹1 భారం పడేది లేదు. మేము దానికి ఎలా తీయాలనేది కూడా చెప్పాము. 2,500 కోట్ల రూపాయలు అవకాశం ఉంది. ఆ డబ్బులు తీసుకున్నట్లయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి 1,500 కోట్లు జమ అవుతాయి, ఉద్యోగులకు 1000 కోట్లు వస్తాయి. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలని కార్యక్రమాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరొక అరుదైన ఆపరేషన్ కి వేదికైంది. 6 లక్షల విలువైన ఆపరేషన్ ని ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద ఉచితంగా నిర్వహించింది. గుంటూరుకి చెందిన 28 సంవత్సరాల జీవన్ శ్రవంతి పొట్ట మీద కణితిలో బాధపడుతూ పలు ఆసుపత్రులు తిరిగి చివరికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. గుంటూరు జనరల్ సర్జరీ 4వ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ జి కిరణ్ కుమార్ వారి బృందం రోగిని పరీక్షించి అవసరమైన పరీక్షలు చేయించగా శస్త్రచికిత్స చేయాలి అని సూచించారు. ₹1 ఖర్చు లేకుండా డయాగ్నోస్టిక్ లాప్రోస్కోప్ ప్లస్ ట్యూమర్ వైడ్ లోకల్ ఎక్సిషన్ అండ్ కాంపోజిన్ మెష్ రిపేర్ అను శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. ఈ వివరాలను జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి గురువారం మీడియాకు తెలిపారు. శస్త్రచికిత్స చేసి దాన్ని విజయవంతం చేసి ఒక అద్భుతాన్ని మళ్ళీ ఒకసారి సృష్టించారు ఈ జనరల్ సర్జరీ డిపార్ట్మెంటు 4th యూనిట్ వారు. అలాగే ఈ సర్జరీ చేసిన వారు వాళ్ళ టీము జి కిరణ్ కుమార్ గారు, అలాగే హెచ్ఓడి వై కిరణ్ కుమార్ గారు, వారి మిత్ర బృందం, వారి డాక్టర్ల బృందం అంతా కూడా చక్కగా ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు. ఈ ఆపరేషను 28 ఏళ్ల ఈ జీవన స్రవంతి అనే ఒక అమ్మాయి చిట్లూరుపేట నుంచి వచ్చింది. ఈ అమ్మాయికి కడుపు పైన అంటే అబ్డమెన్ వాల్ పైన చిన్న కణితిలాగా వస్తే వచ్చారు. దాన్ని ఇక్కడ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఇది డెస్మాయిడ్ ట్యూమరు, ఇది 10 లక్షల మందిలో ఒకరికి వస్తుంది, అలాంటి ఒక రేర్ ట్యూమర్ అని కనుక్కొని దీనికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి మిగతా టెస్టులన్నీ చేసి ఇది మనం చక్కగా ఇక్కడ సక్సెస్ఫుల్గా తీసేయగలము. ఈ ట్యూమరు ఆ అమ్మాయికి ప్రశాంతంగా హాయిగా జీవించేలా చేయగలమని ఒక నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత టెస్టులన్నీ చేసిన తర్వాత ఈ ఆపరేషను అంటే ఈ కణితి తీసి అక్కడ దానికి మెష్ పెట్టారు. ఈ మెష్ కూడా చాలా కాంప్లెక్స్ మెష్, అది మామూలుగా వేసే మెష్ కాదు, మామూలుగా హెర్నియాస్లో వేసే మెష్ కాదు. అలాంటి గొప్ప మెష్ని ఇక్కడ అంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఈ ఆపరేషన్ ₹1 కూడా ఖర్చు కాకుండా 6 లక్షలు ఖర్చు అయ్యేది బయట అయితే 6 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది డెఫినెట్గా, అంటే స్థాయి ఆఫ్ ఆపరేషన్ హాస్పిటల్ బట్టి. సో అలాంటి క్లిష్టతరమైన ఖరీదైన ఆపరేషన్ని ఈ యంగ్ లేడీ జీవన స్రవంతి మీద చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా చేతులు చాపి హక్కును చేర్చుకున్న హాస్పిటల్ ఇది. సో మన వాళ్ళు ఇక్కడ హక్కు చేర్చుకొని మన జి కిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఒక జబ్బు డెస్మాయిడ్ ట్యూమర్గా నిర్ణయించి, డెస్మాయిడ్ ట్యూమర్ అనేది చాలా అరుదుగా వస్తుందండి, కండరాలకు వస్తుంది. అది వచ్చేది లోకల్లీ అడ్వాన్స్డ్గా పెరిగే అవకాశం ఉంటుంది. లోకల్లీ మ్యాలిగ్నెంట్గా అది కడుపు మొత్తం పాకేసేసి తీయడానికి కూడా ఇబ్బంది అయిపోయి తీసిన తర్వాత వచ్చిన అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ని పేగుల పైన ఉన్న కండరాలు లేకపోతే దాన్ని కవర్ చేయడం కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. అలానే ఈ ట్యూమర్ ఒక్కొక్కసారి పేగులకు అతుకులు ఏర్పడి ఆపరేషన్ కూడా చాలా క్లిష్టంగా ఉండే అవకాశం ఉంది. అలానే ఈ పేషెంట్కి అంతకుముందు ఐపామ్ ఆపరేషన్ అని వేరే ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఆ ఐపామ్ ఆపరేషన్ చేయడం వలన మెష్ కూడా ఒకటి పాత మెష్ కూడా అది అతుక్కుపోయి ఉంది, అది కూడా తీసేసి ఈ ట్యూమర్ని పూర్తిగా తొలగించి దాన్ని ఆపరేషన్ చేసేటప్పుడు కూడా దీంట్లో క్యాన్సర్ ఉందా లేదా నిర్ధారణ చేసుకొని పెథాలజీ డాక్టర్ల ఒపీనియన్ తీసుకొని మరి మత్తు డాక్టర్లు అయితే పోలయ్య గారు మరి ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు కాబట్టి ఆయన అనుగ్రహం అయితే మాత్రం జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఎప్పుడు ఆగ్రహించరు, అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళ అసిస్టెంట్లో కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బందిలో కూడా గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది. వాళ్ళు కనుక హర్డిల్స్ పెట్టకపోతే మేము ఏది పడితే చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఎలక్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక అద్భుతమైన ఆపరేషన్ చేయడానికి వాళ్ళ అవకాశం కలిగినందుకు చేసినందుకు జి కిరణ్ కుమార్ వాళ్ళ బృందం దాదాపు పర్లేదు సో వీళ్ళు టీం ఉన్నారండి. అరుణ, గీతిక, అక్షయ్, సత్యదేవ్, రవి, అలానే పోలయ్య గారు, శాంసన్ గారు కూడా డైనమిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆయన మేము చాలా ఇబ్బంది పెడతా ఉంటాం. అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీడియాకి, అలాగే మత్తు డాక్టర్స్కి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే
డాక్టర్స్ నిజంగా నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నేను ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నానంటే కారణం డాక్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి వందనాలు చెల్లించుకున్నాను. ఎందుకంటే నా పేరు జీవన శ్రావంతి. నేను చిలుకలూరుపేట నుంచి వచ్చాను. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, 3. అయితే కొంతకాలం నుంచి ఈ కడుపులో బాధతో చాలా సఫర్ అవుతున్నాను. నేను చాలా నా ఇంట్లో పని కూడా నేను చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. అలాంటి టైంలో నేను చాలా హాస్పిటల్ తిరిగాను. అందరూ కూడా అమ్మ ఏదో జస్ట్ చిన్నగా కండగా పెరిగింది, అది ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు పర్వాలేదు అని మామూలుగా చెప్పేశారు అంతే. జనరల్గా మెడిసిన్ ఇచ్చి పంపించేశారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాబ్లంతో నేను చాలా సఫర్ అయ్యాను. సఫర్ అయినప్పుడు నేను ఇక్కడికి మాకు చిలకలూరుపేటలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా స్కానింగ్స్ తీశారు. అమ్మ ఇదేదో కొంచెం తెలియట్లేదు, నువ్వు గుంటూరు వెళ్ళు, అక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు అని నాకు వాళ్ళు మంచి సలహా ఇవ్వడంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను క్యాబ్లో టెస్ట్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.